నా పేరు రాంబాబు. నేను వ్యవసాయం. ఇక్కడ కాదు, గోగులమూడి, గుంటూరు, ఆంధ్రాలో. గవర్నమెంట్ మాత్రం ఫామ్ ఇది జగన్ మాత్రం రారు అని. ఎందుకనంటే ఈ కొన్ని పథకాలు అయితే పెట్టాడు కానీ అందరికి అందలేదు. కొంత ఎఫెక్టివ్ పార్టీలో కార్యకర్తలు కానీ ఎమ్మెల్యేలు మీద కొద్దిగా ఎఫెక్టివ్ తగులుతుంది. వ్యతిరేకత అనేది చాలా ఉంది. కొంత ఉపయోగం ఉంది, కొంత ఉపయోగం లేదు. చాలా మంది ఏం చెప్తున్నారంటే జగన్ గారు పెట్టే పథకాలు వస్తున్నాయి, పథకాలు పెట్టిన ప్రచారం ఎక్కువ జరుగుతుంది. ఇది తప్పు, అది వాస్తవమే. టీడీపీ జనసేన పక్క అనేది నా ఆన్సర్ ప్రకారం నాకు అర్థమవుతుంది. వస్తుందని 100 దాకా, 110, 100 కన్ఫర్మ్ కాదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి 60 సీట్లు వస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు. తక్కువ అంటే ఆయనకి ఎక్కువ వస్తే టీడీపీకి చంద్రబాబు నాయుడు. మేము ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. దాన్ని జనసేన పార్టీ కొంతమంది అంటారు, అది తెలియకండమే. అది ఆయన చెప్పేది ఏంటంటే ఈ పరిపాలన తీసేసి కొత్త పరిపాలన తీసుకొచ్చి మేము మీకు న్యాయం చేస్తామని చెప్తున్నారు పవన్ కళ్యాణ్ గారు. దాని గురించి ప్రజలు కూడా ఆలోచించుకొని ప్రభుత్వం మారితే గానీ మనకి భవిష్యత్తు రాదు. మన పిల్లల భవిష్యత్తు 20 సంవత్సరాలు భవిష్యత్తు పిల్లలకి చూపించాలంటే గవర్నమెంట్ మారాల్సిందే. మాకు తెలిసినంత మటుకి నాయుడు గారితో, చంద్రబాబు నాయుడు గారితో ఏదైనా కానీ మాట్లాడి న్యాయం చేయగలుగుతాడు కానీ అన్యాయం మాత్రం చేయడు ఎవరికి రాదు. సొంత డబ్బు, సినిమాలు తీసి కష్టపడి ప్రజలకు ఇస్తున్నాడు డబ్బులు. ఆయన డబ్బు ఆయన ఇస్తున్నాడు. ఎవరో ఇచ్చింది ఇట్లా నువ్వు ఎవరు ఇస్తున్నారు ఇక్కడ ఈ ఇన్ని రాష్ట్రాల్లో కూడా ఈ నాయకుడు, ఏ రాజకీయ నాయకుడు ఇంత డబ్బులు ఎవడు ఇచ్చిండరు. సొంత డబ్బు. మొన్న రీసెంట్ గా మన తుఫాను కూడా ఇచ్చాడు కదా. మొన్న బోట్లు గాడి కూడా పోయి పెట్టారు, పంచారు. మరి సొంత డబ్బే కదా అది. సినిమా డబ్బులు పక్కాగా మేము దానికి నా ఫోన్ లో కూడా ఉండేది అది. నేను ఫోన్ కూడా చెప్తాను పక్కా.